అందరికీ నమస్కారం. అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం పెద్దలు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఒక వ్యక్తి మాత్రం హాజరు కాలేదు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హాజరు కాలేదు అంటే దీనికి చాలా లోతైన కారణాలు ఉన్నాయి. ఆయన పిలిచినా ఆయన ప్రయారిటీ ఎవరు, అందుకని వెళ్ళి అవమానపడటం కన్నా వెళ్లకుండా ఉండటం మంచిదనే ఉద్దేశంతో ఆయన అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రాలేదు. ఎందుకు రాలేదు? రావచ్చు కదా, వెళ్తే మనం అమరావతికి వ్యతిరేకులు కాదు, మనం పాజిటివ్ వేవ్స్ పంపించని వైసీపీలో కూడా రెండు వర్గాలుగా విడిపోయి దీని మీద చర్చలు చేస్తున్నారు. కొంతమంది వెళ్తే బాగుండేది, కొంతమంది వెళ్ళపోవటమే కరెక్టు అని రెండు వాదనలు వినిపిస్తాయి. అసలు ఈ వాదనలు వినిపిస్తా కారణాలు ఏంటి? 2019 ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో ఊహించిన విధంగా ఓట్ షేర్తో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ప్రజల ఆకాంక్ష ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి లాగా ఏదైనా ప్రజల కోసం చేస్తాడు అని ఆకాంక్షతో ఆయనకి ఆ విధంగా అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. 151 సీట్లతో 50% ఓట్ షేర్తో ఆ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా ఆకాంక్ష నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయటం జరిగింది ఆ రోజు. అందువల్ల 1,00,000 కోట్ల రూపాయలు పెడితే కానీ అమరావతి కంప్లీట్ కాదు. కేంద్రంలో ఉన్న పెద్దలు ఎంతవరకు సహకరిస్తారో తెలియదు. అందుకని ఆయన అమరావతిని ఒక్కదాని మీదే దృష్టి పెట్టి 1,00,000 కోట్లు తెచ్చి అమరావతిని డెవలప్ చేస్తే మనం ఇబ్బంది పడతాము, నా మీద ప్రజలు పెట్టుకున్న కోరికలు, ఆశయాలు నేను నెరవేర్చలేకపోతాను అని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 3 రాజధానులు అనే దాన్ని తెర మీదకి లేపి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు ఈ 3 కేంద్రాలు అభివృద్ధి చేద్దామని చెప్పి ఆయన నిర్ణయించి పరిపాలన 5 సంవత్సరాల పాటు సాగించారు. అయితే ఇక్కడేం జరిగింది? ఆయన 3 రాజధానులకు కూడా ఎవరు వెళ్ళలేదు? కోర్టులు ఈ అమరావతి ఇష్యూలో భూములు రైతులంతా భూములు ఇచ్చి ఉండడం వలన దాన్ని ముందుకు సాగితే వైజాగ్లో కొంత, అమరావతిలో కొంత, కర్నూలులో కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఏ కార్యక్రమానికి కూడా కోర్టులు అడ్డుపడ్డాయి. ఇప్పుడు అమరావతిని చేద్దాం అనుకున్నా అమరావతిలో కూడా కోర్టులు అడ్డుపడ్డాయి. ఏది హైకోర్టు తీసుకెళ్ళి కర్నూలులో పెడదామంటే కోర్టులు ఒప్పుకోవాలి. అదే కొన్ని ఇక్కడి నుంచి కొన్ని వైజాగ్కి వెళ్దామంటే అక్కడ అమరావతిని మారుస్తాకి వీలేదు, అమరావతి అలాగే ఉంచాలి అన్నారు. అమరావతిని ఉంచాలంటే 1,00,000 కోట్లు ఒకసారి ఇన్వెస్ట్ చేయాలి, ఖర్చు పెట్టాలి, అన్ని చేయలేని పరిస్థితి. రెండోది ఏంటి? ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీ ప్రజా సంక్షేమం. ఆ ఉద్దేశంతో ఆయన యాజిటీజ్గా 3 ప్రాంతాలు డిక్లేర్ చేశారు. వీళ్ళు చేయడం లేదు, అందుకని ఏం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. ఆ రోజు కేంద్రంలో కూడా బీజేపీతో అలయన్స్ పార్టీ కాదు, ఊరిని ఫ్రెండ్లీగా ఉన్నారు తప్పితే ఆ ఒకళ్ళ అవసరాల కోసం ఒకళ్ళు అన్నట్టు డబ్బులు అప్పులు తీసుకోవడానికి వాళ్ళు సహకరించారు, వీళ్ళు వాళ్ళకి చేతైన అవసరమైన బిల్లులు పాస్ చేస్తాకి వీళ్ళు సహకరించారు తప్పితే ఫ్రెండ్లీ పార్టీలు కాదు. ఆ రోజు యాక్చువల్గా 14-19లోనే అమరావతిని కంప్లీట్ చేయాల్సింది బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ రోజు 14-19లోనే అమరావతిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దానికి కారణం అటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్లీ పార్టీ బీజేపీతో అలయన్స్ కూడా ఉంది. ఆ రోజుల్లో చేయకుండా 5 సంవత్సరాల పాటు చేయలేక పక్క రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ గారు పెద్ద సచివాలయం పగలగొట్టి మొత్తం పర్మనెంట్ సచివాలయం ఏర్పాటు చేశాడు 16 నెలల కాలంలో. మరి 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ల పాటు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా మిగిలిన 3 సంవత్సరాల్లో కట్టడాలు కంప్లీట్ చేయాలి. అది రాజకీయ దురుద్దేశం. ఎవరిది? నాటి చంద్రబాబు నాయుడు గారిది రాజకీయ దురుద్దేశం. అటు పోలవరం కంప్లీట్ చేయాలా, ఇది అమరావతి కంప్లీట్ చేయాలా. ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇంతేమీ ఎందుకు టేకాఫ్ చేయలేదు? దానికి కారణాలు ఆలోచిస్తే మిడిల్గా ఉండిపోతే వ్యవస్థలన్నీ అన్నీ అంటే పోలవరం కానీ
అమరావతి కానీ ఒక 70-80% షేప్ వచ్చి ఆగిపోతే ప్రజలు మళ్ళీ తిరిగి నన్నే అధికారంలో గెలిపిస్తారు కాబట్టి అనే రాజకీయ ఆలోచనతో ఆయన ఏది కూడా పూర్తి షేప్ కంప్లీట్ కానివ్వాలి. ఎవరు 14-19 అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా. అయితే 19లో ప్రజలు అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారి స్పెషల్ స్టేటస్ అని, ప్యాకేజ్ అని కాదు, ఇట్లా అవును కాదు అని ద్వంద్వ వైఖరి అవలంబించటం, మోడీతో కేంద్ర ప్రభుత్వం తగాదాలు పడటం, ఇది 18 కాడి నుంచి 1 year పాటు మోడీకి వ్యతిరేకంగా వీళ్ళు మారటం, కేంద్రం నుంచి బయటకు వచ్చేయటం, వాళ్ళ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోవటం, ఎంత పొలిటికల్గా తగాదాలు ఉంటున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా ఇద్దరు విడిపోయి ఈ కంప్లీట్ చేయకుండా ఎలక్షన్లోకి వెళ్తే ప్రజల్లో మోడీ సహకరించట్లేదని చంద్రబాబు గారు చెప్పొచ్చు, రాష్ట్రం సహకరించట్లేదు కేంద్రం చెప్పొచ్చు. అట్లా ఇద్దరు కూడా పోలవరాన్ని కంప్లీట్ చేయకుండా 70% చేసి, అమరావతిని కూడా 70%, 60% చేసి అట్లా వదిలేసి ఎలక్షన్స్కి వెళ్ళారు. ఆ ఎలక్షన్లో ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో చూడాలి, చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు చూసాము, ఈయన మాటకో గడికో మాట మాట్లాడాడు అనే ఉద్దేశంతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కాదనుకుని ఈ అమరావతి పోలవరం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ప్రజలు సూట్ చేసుకున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే కదా గెలిచింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎన్నుకోకుండా ఆయనంతకీ ఆయన రాలేదు కదా. కాంక్ష మేరకు ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత పరిపాలనలో ఆయన అమరావతి అయితే ఒకసారి డబ్బు అంతా తీసి పెడితే నేను ప్రజలకు సంక్షేమం చేయలేను కాబట్టి ఆయన సంక్షేమ కార్యక్రమాల వైపుకి ఆయన అట్రాక్ట్ అయ్యాడు. అందుకని అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ప్రజలకి ప్రతి నెలా డబ్బులు ఇచ్చాడు, ఏదో ఒక స్కీమ్ పేరుతో బటన్లు నొక్కాడు. అట్లా 5 సంవత్సరాల పాటు ఇచ్చాడు. అందులో 2 సంవత్సరాలు కరోనా ఉంది. ఆ కరోనా పీరియడ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మంచిగా అందరికి ప్రజలందరినీ ఆదుకున్నాడు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని, పోలవరాన్ని పట్టించుకోకపోవడం కారణం ఏంటి? లీగల్ ఇష్యూస్. దానివల్ల ఆ రోజు పోలవరం విషయంలో చేద్దామని ప్రయత్నం చేసి రీటెండర్ పిలిస్తే తక్కువ రేటుకి ఎవరైతే వాళ్ళతో చేపిస్తారని చెప్పి రీటెండర్ పిలిస్తే మెగా కంపెనీ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మొదలెట్టించి చేస్తూ ఉన్నారు. దానికి కేంద్రంలోని పెద్దలు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు కేంద్ర పెద్దలు. దాంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి వలన మెగా ఇంజనీరింగ్ వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా అదే మెగా ఇంజనీరింగ్తో వాళ్ళ పని చేపిస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దానికి 15,000 కోట్లు డబ్బులు ఇచ్చారు. పోలవరానికి 15,000 కోట్లు డబ్బులు ఇచ్చి పోలవరం పనులు చేయమన్నారు. మరి ఆ రోజు ఇస్తే పనులు అయ్యాయి కదా. ఆ రోజు కేంద్రం వాళ్ళు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీలో లేదు ఆ రోజు. మళ్ళీ అలయన్స్లో 24 ఎలక్షన్లో అలయన్స్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి మళ్ళీ పోటీ చేయటం ఒక ఎత్తు, ఒకళ్ళ అవసరాలకు ఒకళ్ళకు ఉండటం. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అవసరం బీజేపీ పెద్దలకి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేవాళ్ళు కాదు. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చేవారు కాదు, పోలవరానికి ఇచ్చేవారు కాదు, అమరావతికి ఇచ్చేవారు కాదు. అక్కడ ఏమైంది? వాళ్ళకి అనుకున్న సీట్లు రాక 240 సీట్లు బీజేపీకి రావటం, చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమారు, పవన్ కళ్యాణ్ అవసరం కేంద్రంలో ఉండటం వల్ల వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు. ఇవాళ డబ్బులు ఇస్తున్నారు. ఆ రోజు ఇవ్వలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వలా కేంద్రంలో పెద్దలు. అమరావతికి ఇవ్వలేదు, పోలవరానికి ఇవ్వలేదు, ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూడా డబ్బులు ఇవ్వలా, స్పెషల్ జోన్ కూడా ఇవ్వలా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు బీజేపీ పెద్దలు వాళ్ళ అవసరం కోసం, ఈయనేమో సంక్షేమ పథకాల కోసం ఈయన వెళ్ళాడు. అమరావతి మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి 30,000 ఎకరాలు తీసుకోండి, పెద్దగా కట్టండి అని మద్దతు ఇచ్చిన మాట యథార్థం. సరే, ప్రజలు ఆకాంక్షలు వేరే రకంగా ఉన్నాయి. మొన్న ఎలక్షన్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు, ఇది మాకు వద్దు అని చెప్పి ప్రజలంతా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీథింక్ చేశారు. ఏమని? ప్రజల యొక్క ఆకాంక్ష ఏ విధంగా ఉంటే ఆ విధంగానే పరిపాలన చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యక్రమానికి రానంత మాత్రాన అమరావతికి వ్యతిరేకం కాదు. ప్రజలు కోరుకున్నారు కదా, అమరావతి రాజధాని కావాలి అని కోరుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రీథింక్ చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఇప్పుడు అనుకూలంగానే ఆయన ఆలోచన మార్చుకున్నాడు. కానీ ఒకసారి బయటకు వచ్చి
చెప్పలేని పరిస్థితి కాబట్టి ఆయన మాట్లాడట్లేదు. కానీ అమరావతినే ఆయన కూడా బలపరుస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో బయటపడి చెప్తాడు కూడా తొందరలో. కానీ ఇవాళ పిలిచాము రాలేదు అంటే పిలిస్తే అవమానిస్తాక పిలిచింది ఏది అందరితో పాటు గ్యాలరీలో కూర్చోబెడతాక. మాజీ ముఖ్యమంత్రికి ఏం ప్రివిలేజ్ ఇవ్వరు కదా, మరి అపోజిషన్ పార్టీకి కూడా ఇవ్వలేదు కదా మీరు. అది అపోజిషన్ లీడర్ కన్నా గౌరవించలేదు కదా, ఏది ఇవ్వలేదు. మామూలు శాసనసభ్యులుగా ఆయన పిలిచారు, ఆయన రాలేదని ప్రచారం చేస్తున్నారు ఇవాళ. ఇది కూడా రాజకీయ ఆలోచనే కదా, ఇది కూడా అధికార పార్టీ తప్పే కదా. చాలామంది ఎమ్మెల్యేలు రాలా, డుమ్మ కొట్టారు. అది దాంతోపాటు ఈయన కూడా రాలేదు. ఈయన వస్తే ఏమన్నా మీరు ఏమన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉన్నట్టయితే వచ్చి డయాస్ మీద కూర్చుని మాట్లాడేవాడు, ఏదైనా చెప్పేవాడు. నేను కూడా నా మనసు మార్చుకున్నాను, నేను అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తాం, మా ఆలోచన రీథింక్ చేశామని చెప్పేవాడు. ఇవాళ కదా రేపైనా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా అమరావతికి అనుకూలుడే. రాబోయే ఎలక్షన్స్ ముందు అమరావతినే మా స్టాండ్ అని ఆయన చెప్తాడు. ఇవాళ అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు. మీరు ఏం చేస్తారో చేయండి, అధికారం మీకు ఇచ్చారు, మీ పనులు మీరు చేయండి, మీరు కంప్లీట్ చేయండి. చిత్తశుద్ధి ఇవాళ 11 నెలలు అయింది. ఇవాళ ఒక బొచ్చి కాంక్రీట్ వేయాలి అక్కడెక్కడ. మళ్ళీ పునర్నిర్మాణం పేరుతో ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఓపెనింగ్లు అట్టాసంగా ప్రజల్లోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు మేము చేస్తున్నామని చెప్పుతాకి తాపత్రయపడుతున్నారు తప్పితే ఈ 11 నెలల కాలంలో ఒక్క పనన్నా స్టార్ట్ అయింది అక్కడ అమరావతిలో. కంచి పీకారు 40 కోట్లు పెట్టి. మీరు చేసిందల్లా అది. మోడీ గారిని తీసుకొచ్చి పెద్ద సభ పెట్టారు, ప్రజలు గ్యాదర్ చేశారు. 11 నెలల కాలం పట్టింది ఇవాళ టెండర్లు ఫైనలైజ్ చేస్తాకి వీటన్నిటికీ. మరి మీరన్నా ఇంకా మీకున్న టైం 4 సంవత్సరాలే, సంవత్సరం అయిపోయింది. ఈ 4 సంవత్సరాలు 6 నెలల ముందే ఎలక్షన్ మూడు వచ్చేస్తారు ప్రజలు. కాబట్టి ఈ 3 ఏళ్ళ టైంలో మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే అప్పుడు శభాష్ అంటారు చంద్రబాబు నాయుడిని. అది చేసే పరిస్థితి ఉందా లేదా, చేయగలరా లేదా, మీ ప్రయారిటీస్ ఏంటి, మీరు ఇచ్చిన హామీలు ఏం చేస్తారు. సూపర్ 6ని ఇవాళ సూపర్ 6ని పక్కన పెట్టేశారు, అవన్నీ పక్కన పెట్టారు. కొత్తగా మేము అమరావతి కడతామని ప్రజల ఆలోచన మూడ్ని డైవర్ట్ చేస్తారు. కానీ ప్రజల మనసులో అది ఉంది. రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, మహిళలకు 1500 ఇవ్వలేదు, ఫ్రీ బస్సు ఇవ్వలేదు. ఈ 4 పథకాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. మిమ్మల్ని వదిలిపెట్టరు. అది అవసరం వచ్చినప్పుడు ఓటు ద్వారా మీకు శిక్ష ఇస్తారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు తెలుసుకున్నాడు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మద్దతు ఇస్తాడు. డెఫినెట్గా 29 ఎలక్షన్లో అమరావతికి సపోర్ట్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాడు. పోలవరాన్ని, అమరావతిని, మళ్ళా ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్, వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తాడు. మద్దతు ఇచ్చి ప్రజలకు రేపు ఓటు అడుగుతాకి వెళ్తాడు అనేది ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.